పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ, ఏ శత్రువు యొక్క సమస్య మనకు రాకుండా దేవుడు మనపై దృష్టి ఉంచి ఆ దేవుడు మనల్ని చక్కగా అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మార్నింగ్ మనాను చూస్తున్న ప్రియులారా, దేవుడు మీ అందరినీ ఆస్వాదించునుగాక. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానము కీర్తన 32:8. నీపై నా కనుదృష్టిని ఉంచి నడవలసిన ప్రతి మార్గమును నీకు బోధించేదను, నీకు ఆలోచన చెప్పేదనని ప్రభు చెప్తున్నాడు. చూడండి, నీపై దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధించేదను. చూడండి, మన కొరకు దేవుడు ఆలోచన చెప్పడానికి ఉన్నాడు. ఒక మాటని మనం ఇక్కడ చక్కగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలుగా మారుతున్నామో, ఎప్పుడైతే ఆయనలోనికి రక్షణ బాప్తిసం పొందుకుంటున్నామో, మనం ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా మారుతున్నాం. ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా మారి ఆయన మాటలను మనం వినే ఆ క్షణము, ప్రియా బిడ్డ మీరు గమనించండి, ఆయన మాటలు కానీ మనం వినగలిగితే మనపై ఆయన ప్రత్యేకమైన దృష్టి నిలుపుతాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు. ప్రియా బిడ్డ మీరు గమనించండి, దేవాది దేవుడు సృష్టికర్త అయిన యెహోవా ఆయన చెప్తా ఉన్నాడు, పురుగు వంటి యాకోబు అని చెప్తున్నాడు. చూడండి, జీవులలో ప్రాణులు అతి శ్రేష్ఠుడమైన వాడా అని చెప్తా ఉన్నాడు. జీవులన్నిటికంటే ప్రాణులన్నిటికంటే మనం అతి శ్రేష్టమైన వారమంట. అందుకే మనం ప్రభు యొక్క చేతుల ద్వారా సృష్టించబడ్డాం. చూడండి, ఒక ప్రత్యేకమైన వారము, శ్రేష్టమైన వారము, ప్రత్యేకించబడ్డ వారము. కాబట్టి దేవుడు మనపై దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్తూ నువ్వు నడవలసిన మార్గాన్ని బోధిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో, ఏ అధికారుల ముందుకు వెళ్తున్నావో, ఏ పని కావాలని వెళ్తున్నావో, ఏ విధమైన సహాయాన్ని కొరకు బయలుదేరుతున్నావో, వీటన్నిటిలో కూడా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు నీకు సహాయము చేస్తూ నీకు గొప్ప కార్యములు చేయబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం దేవునికి సమర్పించుకుందాం. మనపై దృష్టి నిలిపి మనకు ఆలోచన చెప్పే దేవునికి మనం స్థలమిస్తూ ముందుకు కొనసాగుదాం. మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు. మీ నామానికి మహిమ కలుగునుగాక. మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడయ్యా, కనికర సంపన్నుడా, కరికర పూర్ణుడా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ సమయాన్ని మీ గాయాలకు అప్పగిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, స్తోత్రాలు. ఈ మన్నాను వింటున్న బిడ్డలు మీరు ఆస్వాదించి దీవించండి, గొప్ప కార్యాలు చేయండి. మా భారతదేశాన్ని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. భారతదేశాన్ని ప్రభా మీరు ఆస్వాదించండి. భారతదేశంలో రక్షణ ఉజ్జీవము కలుగుటకు సహాయం చేయండి. సంఘాలు లేని ప్రాంతాలు సంఘాలు స్థాపించుదురుగాక. సేవకులు లేని ప్రాంతాలు సేవకులను తండ్రి స్థిరపరచుదురుగాక. అదేవిధంగా నా దేవా, నా ప్రభా, మీకు వందనాలు నాయన. మీ నామానికి మహిమ కలుగునుగాక యేసయ్యా. ఇదిగో తండ్రి, ఈరోజు వివాహ దినములను జరిపించుకున్న బిడ్డలను ఆస్వాదించండి. క్రొత్తగా వివాహాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు దీవించండి. కుటుంబాల మధ్యలో, భార్య భర్తల మధ్యలో శాంతిని, సమాధానాన్ని మీరు దయచేయండి. అదేవిధంగా నా ప్రభా పుట్టినరోజు జరిపించుకున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. ఆటంకాలన్నీ కొట్టివేస్తూ ఈ జన్మదినాలను తండ్రి మీరు ఆశీర్వదించండి. ప్రభా, మీకే మహిమ కలుగును గాక. మీ రాకడలో తండ్రి భారతదేశాన్ని సిద్ధపరచండి, రక్షించండి తండ్రి. మా దేశంలో రాజులను, అధికారులను, మా దేశంలో తండ్రి ప్రభువులను మీరు ఆశీర్వదించుదురుగాక, రక్షించుదురుగాక. గొప్ప కార్యములు మా మధ్యలో చేయుదురుగాక. మీకే మహిమ, స్తుతి, ఘన, మహిమ యావత్తు మీకు చెల్లిస్తా ఉన్నా. త్వరలో రాబోతున్న రక్షకుడు ప్రియుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.